మహమ్మదీయుల దండయాత్రలు దురాక్రమణలతో దెబ్బతిన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలను పునర్నిర్మాణం గావించి మంచి పాలన అందిస్తూ శ్రీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ సేవలను పలువురు కొనియాడారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థాయిలో ధవళేశ్వరం పద్మావతి ఫంక్షన్ హాల్లో అహల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవం అసెంబ్లీ ఇన్ఛార్జి ఒంటెద్దు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బొల్లిన నిర్మలా కిషోర్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయవాణి, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మనోజ్ బాబు పాల్గొన్నారు. జీవితంలో ఎన్ని విషాద సంఘటనలు జరిగినాయి, వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారు, అది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి జీవితంలోనూ వచ్చే సందర్భాలని ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఆవిడ చేసిన సుపరిపాలన ప్రజారంజకంగా ఒక మాతృమూర్తిలాగా ప్రజలకు అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తూ ప్రజలతో పాటుగా పశు పక్షాదులను ఏ విధంగా పోషించారు అన్న దాని విషయంగా కూడా మనకి సమానత్వము, సమయస్ఫూర్తి, ధీరత్వము, వీరత్వము ఇవన్నీ కూడా ఒక మహిళలో, అంటే ఒక మనిషి జీవిత కాలంలో ఇన్ని అద్భుత కార్యాలు చేయొచ్చా అని మనందరికీ సంభ్రమాశ్చర్యాల గురి చేసే ఒక వీర ధీర పుణ్య చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశాన్ని మొఘలులు వాళ్ళకన్నా ముందుండే వాళ్ళు ఇంచుమించు 850 ఏళ్ళ వరకు మన దేశాన్ని పాలించారు. 1857వ సంవత్సరం వరకు కూడా మొఘలుల సామ్రాజ్యం మన భారతదేశంలో సాగింది. దానికి ముందు మన భారతదేశం అఖండ భారతంగా ఉండేది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా, ఇప్పుడు రంగూన్ అంటున్నాం కదండి, మయన్మార్, అది ఇవన్నీ కూడా ఇంచుమించు భూటాన్, ఈ దేశాలన్నీ కూడా మనకి ఇంచుమించు ఒక మొఘలు రాకముందు వరకు కూడా మనం అఖండ భారతంగా ఉండేవారు. సరే, మొఘలు వచ్చారు, భారతదేశం పైకి దండెత్త చేయడం, మన ఆస్తులను కానీ ఇంకా మీకు తెలిసిన విషయాలే. ఇటీవల మనం చాలా ఆ రోజుల్లో ఔరంగజేబు యొక్క వ్యవస్థ పరిస్థితి, క్రూరత్వం ఆ విధంగా ఉండేది. ఆ క్రమంలో మరొక వైపు బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైకి మళ్ళీ వ్యాపార రీత్యా రావడం, మళ్ళీ మన పైకి దండెత్తడం, మన దేశాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేయడం,